ఓం అరుణాచలేశ్వరాయ నమః. కార్తీక పౌర్ణమి పండుగ శుభాకాంక్షలు అందరికీ. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని అరుణాచలం పుణ్యక్షేత్రాన్ని చేరుకోవడం జరిగింది. శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదన్నట్లు ఆ అరుణాచల శివుని ఆశీస్సులతో కార్తీక పౌర్ణమి రోజు అరుణాచలేశ్వరుని దర్శనానికి అరుణాచలాన్ని చేరుకొని ఉన్నాను. లైఫ్లోనే మొట్టమొదటిసారి కార్తీక పౌర్ణమికి ఇక్కడికి రావడం జరిగింది. మన హిందూపురం నుంచి దాదాపుగా 33 మంది ఏపీఎస్ఆర్టీసీ బస్సులో రావడం జరిగింది. వాళ్ళు ప్రతి కార్తీక పౌర్ణమికి బస్సు అరేంజ్ చేస్తుంటారు. రాజగోపురం దూరం నుంచి చూడటమే తప్ప ఎప్పుడు ముట్టుకోలేదు. ఫస్ట్ టైం ముట్టుకొని ఆశీర్వాదం తీసుకున్నాను. చూస్తున్నారు, జనాలు పూర్తిగా కిక్కిరిసిపోయారు. అరుణాచలం మొత్తం వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి వచ్చిన విదేశీయులతో సహా అరుణాచలం మొత్తం రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. జనాలు అయితే ఎక్కడ చూసినా ఉన్నారు. కార్తీక పౌర్ణమి కావడంతో ముఖ్యంగా ఆ శివయ్య ఆశీస్సుల కోసం ప్రజలందరూ చేరుకొని ఉన్నారు. కార్తీక పౌర్ణమి రోజు అరుణాచల దర్శనం అనేది చాలా దివ్య దర్శనం అనేది చాలా అదృష్టం చేసి ఉంటేనే అనిపిస్తుంది. చూస్తున్న దాని వేసారా వాళ్ళు రే వేసారా జనాలే గిరిప్రదక్షిణ కూడా పూర్తిగా రోడ్లన్నీ జస్ట్ మనం నిలబడితే చాలా జనాలు తోసుకుని వెళ్ళిపోయేలాగా ఉన్నారు జనాలు. ఇంద్రలింగం, వాయులింగం, వరుణలింగం, చాలా లింగాలు ఉంటాయండి. చూస్తున్నారు మీరు. దాదాపుగా చంద్రలింగం, సూర్యలింగంతో కలిపి 10 ఉంటాయి. ప్రతి లింగాన్ని నేను మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా అరుణాచలం వీడియోలు రిలీజ్ చేస్తుంటాను. చూసి సబ్స్క్రైబ్ చేయండి, చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఇప్పుడు మొట్టమొదట ఇందిరలింగం దగ్గరకు వచ్చేసాను. ఇందిరలింగం మన అరుణాచలంలోనే రాజగోపురానికి నమస్కరించుకొని కర్పూరం అంటించి టెంకాయ కొట్టేసి మొట్టమొదటి మన గిరి ప్రదక్షిణ ప్రారంభమయ్యేది ఇందిరలింగం దగ్గరే. ఇందిరలింగం దగ్గర చూస్తున్నారు, కార్తీక పౌర్ణమి కావడంతో జనాలు పెద్ద క్యూ ఉంది. ఆ క్యూలోనే మనం కూడా నిలబడి శివయ్య ఆశీస్సుల కోసం వెయిట్ చేసి మరీ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. నిజానికి మనకు లోపలికి సెల్ ఫోన్ అలో ఉండదు. మనం లోపలికి వెళ్తాం కదా, ఇంద్రలింగం, వాయులింగం, వరుణలింగం అన్ని లింగాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ లింగం దగ్గర కూడా ఫోన్ అలో ఉండదు. ఒకవేళ ఎవరు చూడట్లేదు కదా అని చెప్పి మీరు ఫోన్ తీసుకుంటే వాళ్ళు ఫోన్ లాక్కునేస్తారు, మళ్ళీ ఇవ్వడానికి తిడతారు కూడా. ఇంద్రలింగం దగ్గర అయితే ఒక ఆంటీ తీసుకుంటుంటే ఫోన్ తీసుకునేసి వార్నింగ్ ఇచ్చి మరీ ఇచ్చారు. ఎందుకంటే ఇది మన సనాతన ధర్మం, మన దేవుణ్ణి ఆలయానికి వచ్చి సందర్శించుకోవడమే మన సంస్కృతి. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు చూపిస్తాం. అవకాశం లేనప్పుడు మనం మామూలుగా లోపలికి వెళ్ళి గర్భగుడిలో దేవుని చూడాలంటే మాత్రం స్వయంగా వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిందే. ఇంద్రలింగం తర్వాత అగ్నిలింగం దగ్గరకు వచ్చారు. ఇది నా ఫేవరెట్. అగ్నిలింగం దగ్గరికి ఇప్పుడు మనం వెళ్తున్నాం. అగ్నిలింగం దగ్గర కూడా జనాలు ఏం తక్కువ లేరు. అక్కడ కూడా పెద్ద క్యూ ఉంది. ఎంత క్యూ ఉన్నా సరే కార్తీక పౌర్ణం కాబట్టి ఎంతైనా వెయిట్ చేసి స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పి వెయిట్ చేసి మరి అక్కడ దర్శనం చేసుకున్నాను స్వామివారిని. అగ్నిలింగం కూడా చూస్తున్నారు, జనాలు ఎక్కడ చూసినా జనాలు ఉంటారు. ప్రతి లింగం దగ్గర, ప్రతి రోడ్లోనూ అంటారు. మనం అగ్నిలింగం దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారి దేవాలయం ఉంటుంది. అమ్మవారి దేవాలయం దగ్గర అంతా నిమ్మకాయలు ఇస్తుంటారు. ఆ నిమ్మకాయలు తీసుకొని ఆ త్రిశూలానికి చెక్కుతుంటారు. ఇక్కడ ఇజ్రాలో వాళ్ళైతే ఆశీర్వదిస్తుంటారు. మనమైతే ఇక్కడ ఈ నిమ్మకాయలు తీసుకొని ఇక్కడ చెక్కేసి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తున్నాం. ఇక్కడ ఏమన్నా జిష్టులు, దోషాలు ఏమన్నా వెళ్ళిపోతాయని చెప్పి భక్తుల నమ్మకం. చూస్తున్నారు. అలాగే ఇంకా ఆలయ ప్రాంగంలో నుంచి బయటకు వచ్చిన వెంటనే మనకు గోమాత కనిపించింది. రోడ్లంతా కార్లు, బస్సులు, ఆటోలు పక్క, గిరి ప్రదక్షిణ చేసే భక్తులు పక్క. మనం చూస్తున్నవి ఇదే అరుణగిరి, అరుణాచల గిరి ప్రదక్షిణ. మనం ఈ గిరి చుట్టే చేస్తున్నాం. సాక్షాత్తు శివుడు గిరి రూపంలో మనకు సందర్శనం ఇచ్చే ప్లేస్ ఇది అరుణాచలం. అందుకే ఇంత ప్రఖ్యాతిగాంచింది. అరుణాచల గిరి ప్రదక్షిణ చేయడం అనేది ఎన్నో జన్మల పుణ్యఫలంగా మనం చెప్పుకోవచ్చు. గిరి ప్రదక్షిణ చేస్తూ మధ్యలో కొండను చూస్తూ గిరిని మొక్కుకుంటూ అలా ముందుకు వెళ్తుంటే ఇట్లా వివిధ రకాల దేవాలయాలు, కోనేరులు, అడుగడుగునా మనకు దేవాలయాలే కనిపిస్తాయి. ఎక్కడ ఆగుదాం అంటే ఎక్కడ ఆగినా కూడా మనకి తృప్తి ఉండదు. ఇంకా ఉంటాయి. కాబట్టి గిరి ప్రదక్షిణ చేసుకుంటూ మొక్కుంటూ అలా వెళ్తూ ఉండాలి. అరుణాచలం మొత్తం పూర్తిగా ప్రతి పిన్ టు పిన్ వీడియో రికార్డ్ చేయంటే 24 hours కూడా సరిపోవు, అన్ని లింగాలు ఉంటాయి. తర్వాత మనం యమలింగం దగ్గరకు వచ్చాం. ఈశ్వలింగం లేదా యమలింగం దగ్గరకు వచ్చేసాం. చూస్తున్నారు మీరు. ఇంద్రలింగం తర్వాత మనం యమలింగం దగ్గరకు వచ్చేసాం.
చాలా అంటే చాలా బాగుంటుందండి. బయట కర్పూరం అంటించి మొట్టమొదట మొక్కునేసి తర్వాత లోపలికి అలౌ చేస్తారు. మనకి ఇక్కడ కర్పూరాలు, రుద్రాక్షలు, కరుంగలి మాల అన్నీ అమ్ముతుంటారు. ఇక యమలింగం మీరు ఇప్పుడు చూస్తున్నదే యమలింగం. భక్తులు చూస్తున్నారు. పూజారి మనకు హారతిని మొక్కున్న తర్వాత విభూది ఇస్తారు. ఆ విభూతిని చిన్న పేపర్ కానీ చిన్న డబ్బా కానీ తీసుకుంటే దానిలో కొంచెం వేసుకొచ్చి మనం ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు పెట్టుకొని పోతే మంచిది. యమలింగం నుంచి బయటకు వచ్చిన తర్వాత నంది ఉంటుంది. నందిని నమస్కరించేసుకొని అలా ముందుకు వెళ్తుంటే వాల్పూరి వినయంగర్ టెంపుల్ అని ఉంటుంది. ఇది వినాయకుడి దేవాలయము. ఇక్కడ కూడా చెప్పే కదా అడుగడుగునా మనకు దేవాలయాలే సందర్శనమిస్తుంటాయి. అలా ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ అన్నదాన వితరణ జరుగుతుంది. నేను కూడా ఇక్కడే తిన్నాను, చాలా బాగుంది. బిసిబెల్లాబాద్ కేసరిబాద్ పెట్టారు. అలాగే పక్కన టెంపుల్ కూడా ఉంది. మనకు అరుణాచల గిరిప్రదర్శనలో మీరు అడుగేసిన వెంటనే దేవాలయాలు వస్తూనే ఉంటాయి. రోడ్ అంతా మీకు ఎక్కడ చూసినా దేవాలయాలు, అన్నదానాలు, పూజలు, పురస్కారాలు, కైకర్యాలు అన్నీ మీకు కనిపిస్తూనే ఉంటాయి. మన పార్ట్ 1 వీడియోలోనే జస్ట్ మీకు ఇంద్రలింగము, యమలింగము చుట్టూ ఉన్న దేవాలయాలు చూపిస్తున్నాను. అక్కడ ఉయ్యాలు కడుతుంటారు కొందరు, వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి, వాళ్ళు మొక్కుబడి చేసుకోవడానికి కడుతుంటారు. మీకు ఈ మరిన్ని వివరాలు కావాలంటే డూ సబ్స్క్రైబ్ జేకే జిందగీ. పార్ట్ 2 వీడియోలో మిగతా లింగాల గురించి, అరుణాచల విషయాల గురించి తెలియజేస్తున్నా. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ 1 అలాగే వెళ్తున్నప్పుడు ఇలా జింకలు కనిపించాయి. మనం తిరుమల క్షేత్రం గుర్తొచ్చింది. తిరుమల క్షేత్రంలో కూడా జింకలు ఉంటాయి కదా. ఆ యమలింగం నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత జింకలు కనిపించాయి. భక్తులందరూ జింకలు ఫోటోలు తీసుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే జిందగీ. థ్యాంక్ యూ.